నమస్కారం. మనం ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో చాలా వేగంగా ముందుకు వెళ్తున్నాం, నిజమే. కానీ మనతో పాటే సైబర్ నేరాలు కూడా అంతే ప్రమాదకరంగా పెరిగిపోతున్నాయి. మరి రోజురోజుకి పెరుగుతున్న ఈ ముప్పును ఎదుర్కోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేనండి ఏఐ, ఒక కొత్త ఆయుధంగా ఎలా మారుతోందో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఈ నంబర్లు చూద్దాం. ఇవి మామూలు అంకెలు కాదండి. సైబర్ క్రైమ్ వల్ల మన దేశం ఎంతలా నష్టపోతుందో చెప్పే సాక్ష్యాలు. 2023లో చూడండి, దాదాపు 7,465 కోట్లు. అదే 2024 వచ్చేసరికి ఏకంగా 22,845 కోట్లకు పెరిగిపోయింది. అంటే ఆలోచించండి, ఒక్క ఏడాదిలోనే 206% పెరుగుదల. ఇంకా భయపడాల్సిన విషయం ఏంటంటే, ఈ ఏడాది ముగిసే లోపు ఇది 1.2 లక్షల కోట్లకు వెళ్ళిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ స్పీడ్ చూస్తుంటేనే అర్థమవుతోంది కదా సమస్య ఎంత పెద్దదో. అయితే ఈ ముప్పు కేవలం డబ్బుకు సంబంధించింది మాత్రమే కాదు. నేరగాళ్లు ఇప్పుడు చాలా తెలివైన పద్ధతులు వాడుతున్నారు. మనల్ని చాలా పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయమేంటంటే, ఈ నేరగాళ్లు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడేస్తున్నారు. ఒకప్పుడు ఓ వీడియోని మార్ఫింగ్ చెయ్యాలంటే గంటల సమయం పట్టేది. కానీ ఇప్పుడో కేవలం ఒక్క ఫోటో ఉంటే చాలు, 5 నిమిషాల్లో ఫేక్ వీడియోలు రెడీ అయిపోతున్నాయి. అంతేకాదు, ఎవరి వాయిస్ అయినా సరే క్లోన్ చేసి మనకు బాగా తెలిసిన వాళ్లు మాట్లాడినట్టు మాట్లాడి మోసం చేస్తున్నారు. మరి ఇలాంటి అడ్వాన్స్డ్ దాడుల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? టెక్ నిపుణులు నల్లమోతు శ్రీధర్ చెప్పినట్టు మనం ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మన భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవటమే మనకున్న అతిపెద్ద రక్షణ. ఆందోళనలో, కంగారులో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, అది చాలా ముఖ్యం. అయితే ఎంత తెలివైన దాడులకు ప్రజలు ఎందుకు అంత ఈజీగా మోసపోతున్నారు అంటే, కేవలం టెక్నాలజీనే కారణమని చెప్పలేం. అసలు సమస్య ఏంటంటే, సరైన సమాచారం సరైన టైంకి అందకపోవడం. అదే మన మెయిన్ వీక్నెస్. మన సిస్టంలో 2 పెద్ద బలహీనతలున్నాయి. మొదటిది, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన చాలా సమాచారం ఇంగ్లీష్లోనే ఉంటుంది. దీనివల్ల ఇంగ్లీష్ రాని వాళ్లకు అది చేరట్లేదు. ఇక రెండవది, నేరాలు జరిగిన స్పీడ్కి, ఆ వార్తలు మనదాకా వచ్చే స్పీడ్కి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. ఈ లేట్ అవ్వడమే నేరగాళ్లకు ఒక వరంగా మారుతోంది. అందుకే ఇప్పుడు మనకు కావాల్సిందేంటంటే, మనుషుల కంటే ఫాస్ట్గా మనల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే ఒక సిస్టమ్. అది మన సొంత తెలుగు భాషలో. మరి అలాంటి వ్యవస్థ సాధ్యమేనా? ఆ ప్రశ్నకు సమాధానమే ఇది, cybercrimenews.net. ఇది తెలుగులో పనిచేసే ఇండియాలోనే మొట్టమొదటి ఏఐ సెక్యూరిటీ ఏజెంట్. ఈ ఇన్ఫర్మేషన్ గ్యాప్ను పూడ్చడానికే దీన్ని రూపొందించారు. దీని స్పెషాలిటీస్ ఏంటో చూద్దాం. ఇది 100% ఆటోమేటెడ్. అంటే దీనికదే పనిచేస్తుంది. 24 గంటలు, వారంలో 7 రోజులు కంటిన్యూస్గా నిఘా పెడుతుంది. ఇందులో మనుషుల ప్రమేయం అస్సలు ఉండదు. అందుకే సమాచారం చాలా వేగంగా, ఎలాంటి ఆలస్యం లేకుండా అందుతుంది. అసలు ఏఐ ఏజెంట్ అంటే ఏంటి? చూడండి, మామూలు సాఫ్ట్వేర్కి మనం ఏం చెప్తే అది చేస్తుంది. కానీ ఏఐ ఏజెంట్ అలా కాదు. అదొక డిజిటల్ బ్రెయిన్ లాంటిది. ఇంటర్నెట్లో కొత్త కొత్త ప్రమాదాలను అదే కనిపెడుతుంది, విశ్లేషిస్తుంది, ఆ తరువాత సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది. మరి ఏఐ ఏజెంట్ తెర వెనుక ఎలా పనిచేస్తోంది? ఆ టెక్నాలజీ మనకు ఒక డిజిటల్ షీల్డ్లా ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఏఐ ఏజెంట్ మొత్తం 4 స్టెప్స్లో పనిచేస్తుంది. ఫస్ట్, డేటా కలెక్షన్. ఇంటర్నెట్, సోషల్ మీడియా నుండి సైబర్ నేరాల సమాచారాన్ని కంటిన్యూస్గా సేకరిస్తూనే ఉంటుంది. సెకండ్, అనాలిసిస్. వచ్చిన డేటాను అనలైజ్ చేసి కొత్తగా వస్తున్న నేరాల సరళిని గుర్తిస్తుంది. థర్డ్, ట్రాన్స్లేషన్. ఆ సమాచారాన్ని వెంటనే తెలుగులోకి అనువదిస్తుంది. ఇక ఫైనల్గా పబ్లిషింగ్. ఆ హెచ్చరికలను వెబ్సైట్లో పబ్లిష్ చేస్తుంది. ఇదంతా క్షణాల్లో జరిగిపోతుంది, అది మనిషి ప్రమేయం లేకుండా. నిజానికి ఇంతకుముందు ఇలాంటి హైటెక్ ఏఐ సెక్యూరిటీ సిస్టమ్స్ కేవలం పెద్ద పెద్ద కంపెనీలకు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీని మనలాంటి సాధారణ ప్రజలు వాళ్ల కుటుంబాల రక్షణ కోసం అందుబాటులోకి తెచ్చారు. అంటే నేరం జరిగాక రియాక్ట్ అవడం కాదు, జరగక ముందే హెచ్చరించడం, ప్రోయాక్టివ్గా ఉండటం దీని ముఖ్య ఉద్దేశం. ఈ టూల్ మనకు ఎంత హెల్ప్ చేసినా మన రక్షణ మన చేతుల్లోనే ఉంటుంది. దీనికోసం కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఈ 3 విషయాలు మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. 1, ఆపండి. 2,
ఆలోచించండి. 3 సరిచూసుకోండి. ఎవరైనా డబ్బు అడిగితే కంగారుపడి వెంటనే రియాక్ట్ అవ్వద్దు. ఫస్ట్ ఆగండి. ఏదైనా గవర్నమెంట్ లింక్ వచ్చిందనుకోండి, అది gov.in తోనే ముగుస్తుందా లేదా అని ఆలోచించండి. ఇక బంధువులు, ఫ్రెండ్స్ వీడియో కాల్ చేసి డబ్బు అడిగారనుకోండి, అది నిజంగా వాళ్లేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎలా? వాళ్లకు మాత్రమే తెలిసినా ఓ 2 పర్సనల్ ప్రశ్నలు అడగండి. అప్పుడు తెలిసిపోతుంది. దానితో పాటు మన పర్సనల్ డిజిటల్ కవచం కోసం కొన్ని అలవాట్లు చేసుకోవాలి. వీక్ పాస్వర్డ్స్ని మార్చేసి మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. సోషల్ మీడియా అకౌంట్స్కి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పకుండా ఆన్ చేసుకోవాలి. ఫోన్, యాప్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ పొరపాటున ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే కంప్లైంట్ చేయడానికి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కి కాల్ చేయాలి. ఇది చాలా ముఖ్యమైన నంబర్. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటం, కొత్త నేరాల గురించి తెలుసుకోవడమే మన రక్షణలో ఫస్ట్ స్టెప్. దీనికోసం www.cybercrimenews.net వెబ్సైట్ని విజిట్ చేయండి. మనల్ని, మన కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకుందాం. మన భవిష్యత్తు మొత్తం డిజిటల్. సరైన నాలెడ్జ్, సరైన టూల్స్తో మనందరం కలిసి ఈ డిజిటల్ ప్రపంచాన్ని ఒక సేఫ్ ప్లేస్గా మార్చుకోగలం. సో అప్రమత్తంగా ఉందాం, సురక్షితంగా ఉందాం.